హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో లేటెస్ట్‌గా విద్యాశాఖ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక డేటాని 2024-25కి విడుదల చేసింది. అందులో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, తెలంగాణ మొత్తంలో 29,421 పాఠశాలలున్నాయి. ప్రభుత్వం నడిపేవి. అవి గర్ల్స్ స్కూల్స్, అలాగే కోఎడ్ స్కూల్స్. వీటిల్లో 1752 స్కూల్స్‌కి అసలు టాయిలెట్స్ లేవు. 1100 స్కూల్స్‌కి ఉన్నా పనిచేయడం లేదు. సరిగ్గా ఫంక్షనల్‌గా లేవు. ఈ నేపథ్యంలో అనేక మంది బాలికలు వాటర్ తాగితే మళ్ళీ బాత్రూమ్‌కెళ్ళాల్సొస్తుంది. ఒక ప్రాబ్లమ్‌తో ఆలోచించి వాటర్ తాగడం మానేస్తున్నారు. కొందరు స్కూల్స్‌కి రావడం మానేస్తున్నారు. ఓవరాల్‌గా వాళ్ళ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. లేకపోతే వాళ్ళ చదువుని ఎఫెక్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే తెలంగాణ ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ ఇన్ని చెప్పుకుంటున్న నేపథ్యంలో కనీసం ఆడపిల్లలకి ప్రైమరీగా ఉండాల్సిన శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? లేకపోతే ఇది ఇగ్నోరెన్స్ అండ్ నెగ్లిజెన్స్ అనుకోవచ్చా? దీనికున్నటువంటి ఇంకా లోకల్ బాడీస్ ఏమన్నా జేయొచ్చా? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురున్నారు. కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే కౌన్సిలర్. పైడమరి గారు టీచింగ్‌లో 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రైటర్. పల్లె నాగరాజు గారు ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్‌కి నాయకులుగా ఉన్నారు. తెలంగాణలో గవర్నమెంట్ టీచర్‌గా కూడా చేస్తూ ఉన్నారు. సో, ముందు నాగరాజు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ప్రస్తుతం మీరు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా ఉన్నారు. సో, ఈ స్కూల్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటామని కాదు గానీ, ఈ టాయిలెట్ గాని, ఇవి గాని ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి? మీరు ప్రైవేట్ స్కూల్స్‌లో గమనించుంటారు. అన్నిట్లో గమనించుంటారు. ఇటువంటి సమస్యలు ఎందుకు, ఎటువంటి ప్రాంతాల్లో తలెత్తుతున్నాయి? ఎందుకు గవర్నమెంట్ ఈ విషయాల్లో కొంత నెగ్లిజెంట్‌గా ఉంటుంది? నాగరాజ్ గారు. ఈరోజు యూడేస్ నివేదికను మనం చూసిన తర్వాత గవర్నమెంట్ కానీ మనం కానీ సిగ్గుపడాల్సిన విషయం. యూడేస్ 2024, 2025లో సుమారు రాష్ట్రంలో 29,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే కనీసం 17,000 స్కూల్, 1,700 స్కూల్లో టాయిలెట్స్ లేవు అంటే అది ఎంత శోచనీయం, ఎంత ఇబ్బంది పడాల్సిన విషయం. ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మేడం, అమ్మాయిలకు టాయిలెట్స్ లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయన్న విషయం అందరికి తెలిసిన విషయమే. మనం కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం లేదు. ఒక్కరోజు బోధన లేకపోతే ఆ ఒక్కరోజు మాత్రమే అమ్మాయి చదువుకు దూరం అవుతుందేమో కానీ టాయిలెట్స్ లేకపోతే విద్య అమ్మాయిల భవిష్యత్తు అంధకారంగా మారిపోతుంది. ఎందుకు అని అంటే టాయిలెట్స్ లేకపోతే చాలా మంది అమ్మాయిలు డ్రాప్ అవుట్ అవుతున్నా ఉన్నారు. డ్రాప్అవుట్ లో ఎక్కువ అమ్మాయిలే ఉంటా ఉన్నారు. ఈ డ్రాప్ అవుట్ అవడానికి ప్రధాన కారణాలలో ఈ టాయిలెట్స్ లేకపోవడం కూడా ఒకటే. మేము క్లాస్ రూమ్లలో చూస్తూ ఉంటాము. క్లాసులు చెప్పేటప్పుడు అమ్మాయిలు వాటర్ తీసుకోరు. ఆ లంచ్ అవర్లో కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఎందుకంటే టాయిలెట్ సమస్య వస్తుందని. టాయిలెట్స్ ఉన్నా అక్కడ సౌకర్యాలు సరిగా ఉండవు. సౌకర్యాలు ఉన్నా స్కావెంజర్లు ఉండవు. స్కావెంజర్లు ఉన్నా అరకురమైన జీతాలతో వస్తుంది. కాబట్టి స్కావెంజర్లు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి ఈ కోణంలో గవర్నమెంట్ ఈ తెలియనిదేమి కాదు ఈ విషయం. టాయిలెట్స్ లో అన్న విషయం తెలియని. యూడైస్ అనేది ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ఏం కాదు. అది గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక. అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేదే. అది అన్ని యూడైస్ అన్ని గవర్నమెంట్ రిపోర్ట్ పోయేటి అవి. ఇది ఈ సంవత్సరమే ఇచ్చిన యూడైస్ నివేదిక అంటే ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వానికి ఈ సమస్య తెలుసు. కానీ కావాలని ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు. అంటే దీనిలో రెండు గుణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వ విద్య మీద పాలకులకు ఎప్పటి నుంచో నిర్లక్ష్యం. ప్రభుత్వ విద్యను నాశనం చేయాలి. ఈ కోణంలో ఆటోమేటిక్ గా ప్రైవేట్ స్కూల్స్ అనేటివి డెవలప్ అవుతా ఉంటాయి. ఇక్కడ అమ్మాయిలకే టాయిలెట్స్ లో అంటే అబ్బాయిల పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ రోజు యూడైస్ నివేదిక చూసుకుంటే అబ్బాయిలకు ఉన్నా కూడా అక్కడ కూడా టాయిలెట్స్ ఏం సరిగా లేవు. అబ్బాయిలు అంటే సరే ఏదో. ఇక్కడ మనకి యూడైస్ నివేదికలు ఏమి ఇచ్చారు? అమ్మాయిలకు టాయిలెట్స్ లేకపోతే నియర్ బై ఉన్న ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు. ఆ పరిస్థితి కూడా లేని ఈ స్కూల్స్ అయితే అట్లా ఉంటుంది. మరి హాస్టల్లో ఉన్న పరిస్థితి ఏంటి? హాస్టల్లో కూడా టాయిలెట్స్ ఏం లేవు. కేజీబీ స్కూళ్ళలో టోటల్ గా అమ్మాయిలే ఉంటారు. అక్కడ 450 మంది పిల్లలు ఉంటారు. అక్కడ 8 కంటే ఎక్కువ ఉండవు టాయిలెట్స్ అక్కడ. అందులో ఉంటే అమ్మాయిలు అక్కడ టీచర్స్ కూడా లేడీ టీచర్స్ ఉంటారు. వాళ్ళే 2-3 వాళ్ళు వాడుకుంటా ఉంటారు. మిగతాదంతా అమ్మాయిల కంటే వాళ్ళకి ఎక్కడ సాధ్యమైతే ఇది అమ్మాయిలకు ఎంత సమస్య ఉంటుంది. నెలసరి సమయంలోనైతే అసలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అమ్మాయిలు వచ్చి చెప్పలేరు. చెప్పలేని పరిస్థితి. వాష్రూమ్కి వెళ్తుంటే వాష్రూమ్ ఉండదు. ఇండ్లు ఎక్కడో దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే చాలా మంది అమ్మాయిలు మనకు బస్సులలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో, హై స్కూల్లో. ఇక వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం ఇవ్వదు. మనం ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి అది. ఇలాంటి పరిస్థితులలో అమ్మాయిలని మనం ఏదో బాగా ఉద్ధరిస్తామని, అమ్మాయిల కోసం చాలా పథకాలు పెట్టినామని, గవర్నమెంట్ విద్యా సంస్థలు ఎన్నో తీసుకొస్తున్నామని చెప్తున్నది. కానీ ఇది పెద్ద లోపం కదా. మొన్న ఇచ్చిన ఆకునూరు మురళి ఆధ్వర్యంలో ఇచ్చిన విద్యా కమిషన్ నివేదికలో కూడా
ఎక్కడ కూడా ఇది ప్రస్తావించలేదు అతను. ఎక్కడ కూడా ఈ టాయిలెట్స్ లో ఏమని చెప్పలే. ఆయన చెప్పింది ఏంటిది, ఇంకా మండలానికి 3 స్కూల్ ఉండాలని ఇలాంటివి చెప్పాడు, కానీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ఏం లేదు. ఇది ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. ఇది విద్యార్థి, ప్రాథమికంగా విద్యార్థే కాదు, ఆరోగ్యం హక్కు కూడా. టాయిలెట్స్ అనేటివి అమ్మాయిలకు ఆత్మగౌరవంతో నిలుకొని ఉన్నది. ఆ ఉన్న 1-2 ఉంటే అమ్మాయిలు వరుస క్రమంలో నిలబడతా ఉంటారు. ఓ 30-40 మంది నిలబడతా ఉంటే మనకి ఇచ్చేది 10 నిమిషాల టైం, ఇంటర్వెల్ టైంలో. ఆ 10 నిమిషాలు అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడతా ఉంటారు లైన్ లో నిలబడ్డప్పుడు. అది చాలా మానసిక క్షోభకు గురై చాలా మంది అమ్మాయిలు బడికి రావట్లేదు. ఇక పీరియడ్ టైంలో అయితే వాళ్ళు 4-5 రోజుల స్కూల్కే రారు. ఇక అలాంటి పరిస్థితి ఉంది స్కూళ్ళల్లో. కాబట్టి ఇది గవర్నమెంట్ ఈ కోణంలో చూడవలసింది. ఈ దృష్టి చేసి సమస్య పరిష్కారం చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ నాగరాజు గారు. గిరిజ గారు, మీరు అంతకుముందు ఇప్పుడు రిటైర్ అయ్యారు కానీ గవర్నమెంట్ టీచర్గా చేశారు కాబట్టి అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండేదా? అంటే అప్పుడు ఉంటే అసలు ఇన్నాళ్ళు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటూ ఉండడానికి గల కారణాలు ఏమిటి? మీరు ఒక లేడీ టీచర్‌గా అబ్జర్వ్ చేసి ఉంటారు. అట్‌లీస్ట్ దాని సొల్యూషన్ ఏదో ఒక విధంగా ఆలోచించి ఉంటారు. అవి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? ఇప్పుడు కూడా ఎందుకు కనపడుతుంది ఈ సమస్య? నేను 84లో ఉద్యోగంలో చేరానండి. హైదరాబాద్ రిక్రూట్మెంటే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సమస్య అలాగే ఉంది. ఎలాంటి మార్పులు లేవు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో కూడా అసలు స్కూల్లో టాయిలెట్సే ఉండేవి కాదు. అందరూ ఈవెన్ టీచర్స్ కూడా పక్క వాళ్ళ ఇళ్లలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత మధ్యలో ఏపీఎఫ్ ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్ట్ అని రకరకాల ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్స్ కింద టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ జరిగాయి చాలా స్కూల్స్ లో. అలాగే నేను చేరిన స్కూల్లో కూడా కన్స్ట్రక్షన్ అయింది. ఈ క్రమంలో ఈ 40 ఏళ్లుగా చాలా చోట్ల అంటే కాంట్రాక్టర్ కి మేలు చేసేలాగా, కాంట్రాక్టర్ కిను మన చెప్పేది ఉంది, ప్రభుత్వాలకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది తెలిసి, కానీ వాళ్ళకి ఉపయోగపడేలాగా కన్స్ట్రక్షన్ వరకు అయితే జరిగాయి కానీ చాలా చోట్ల, బట్ మెయింటెనెన్స్ లేదు. 2024 ప్రాంతంలో అనుకుంటాను నేను లాలపేట గర్ల్స్ హై స్కూల్లో పనిచేశాను. సో అప్పట్లో ఒక సువిధా స్కీమ్ అని ఉండేదండి. అది గవర్నమెంట్ వాళ్ళు. 2022 మీరు లాస్ట్ ఇయర్ అంటున్నారా? లే సారీ, 2004, 20 years బ్యాక్, మోర్ దాన్ 20 years బ్యాక్ సంగతి నేను చెప్తున్నా. అంటే మీరు అన్నేళ్ల నుంచి నన్ను చెప్పమని అడిగారు కాబట్టి నేను ఆ విషయాలు సారీ. ఓకే, 2004, మోర్ దాన్ 25 years. సో సువిధా స్కీమ్ నడిచేది అప్పట్లో. సో ఆ సువిధా స్కీమ్ లో ఏంటంటే టాయిలెట్స్ క్లీన్ చేయడానికి మెటీరియల్, తర్వాత టాయిలెట్స్ వాష్ చేయడానికి ఎవరినైనా అపాయింట్ చేసుకుంటే వాళ్ళకు శాలరీస్ ఇట్లా వచ్చాయి ఆ స్కీమ్ ఆ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు. సరిగ్గా అప్పట్లో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. అరే గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడుతున్నాయి, ఇంకా అందులో నేను చేస్తుంది గర్ల్స్ స్కూల్ కూడా కాబట్టి సో ఆడపిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంది, బాగుంది, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, చాలా నీట్ గా ఉంటున్నాయి అన్న క్రమంలో ఆ సువిధా స్కీమ్ అయిపోయింది. అంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, అక్కడితో అది క్లోజ్ అయిపోయింది. అంటే ఏదైనా సరే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తూతూ మంత్రంగా చేస్తుంది. అదేదో దాని రిజల్ట్స్ బాగా వచ్చాయనేసరికి దాన్ని కంటిన్యూ చేయాలి కదా, యాక్చువల్ గా చెయ్యలేదు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి అంతా. అంటే మళ్ళీ టాయిలెట్స్ ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లం. సో తర్వాత ఒక 5-6 ఏళ్ల క్రితం అండి, స్పెషల్ గా ఇది ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూ, పీరియడ్స్ లో ఉన్న పిల్లలకి నాప్కిన్ డిస్పోజల్ మిషన్స్ ఇచ్చారు హైదరాబాద్ లో కొన్ని స్కూల్స్ లో. అంటే అవి అందులో వేయగానే స్మాష్ అయిపోతాయి అన్నమాట. సో అది ఏదైతే ఇచ్చారు, మళ్ళీ దాని మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు చూస్తే ఏ స్కూల్లో అవి అలా అలంకారప్రాయంగా ఉన్నాయి తప్పితే ఉపయోగంలో లేవు. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ఆ టైంకి ఏదో కాస్త చేసాము అనో, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ లో భాగంగా కొంత చెయ్యడము, అంతేగాని నిజంగా ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మంచి కోరి చేసే ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే మన వ్యవస్థలో, మన గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ఉండనియండి, 84 నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్స్ మారాయో నేనేం చెప్పక్కర్లేదు. ఎవరున్నా కూడా ఆడపిల్లల గురించి పెద్దగా ఆలోచించి సీరియస్ గా పరిష్కరించే పద్ధతిలో అయితే ఇప్పటి వరకు లేదండి. ఇప్పుడు చూసినా కూడా ఇందాకే నేను ఆ మధ్య ఏదో అవసరం ఉండి కొన్ని స్కూల్స్ సర్వే చేశాను. సోమాజిగూడ
అంటే రాజ్ భవన్ కి అతి దగ్గరలో ఉంటుంది అది, మనందరికీ తెలుసు. సోమాజిగూడ మక్తా స్కూల్లో ఇప్పటికి కూడా ఆడపిల్లలు అంటే ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడ ఒక సెక్యూరిటీ లేకపోవడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అవే టాయిలెట్స్ వాడుకుంటున్నారు. అందులో మగవాళ్ళు ఆడవాళ్లే కాకుండా నేబర్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అంటే ఏ యాంగిల్లో చూసినా కూడా ఆడపిల్లలకు సంబంధించి ముఖ్యంగా ఈ టాయిలెట్స్ కి సంబంధించి ఎలాంటి ఒక పరిష్కార మార్గంగా అయితే చేయడం లేదు. టెంపరీగా అప్పుడప్పుడు చేయడం తప్పితే దానివల్ల ఏమవుతుంది, ఆడపిల్లలు చదువుకి దూరం అవుతున్నారు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇందాక నాగరాజు గారు చెప్పారు, నీళ్లు తాగకుండా ఉండడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, అవన్నీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిజానికి. మళ్ళీ మన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోతే కూడా బేటీ పడావ్ బేటీ బచావ్, బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నారు. ఆ బేటీ పడావ్ అనే పరిస్థితులు ఎక్కడున్నాయి, ఎవరు కల్పిస్తున్నారు? అటు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ లేదు, ఇటు ఇది లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. అసలు ఆడపిల్ల చదువు అనేదే మూల, అంటే టోటల్ గా ఆడపిల్ల చదువుని పక్కన పడేసే పరిస్థితులే ఈనాటికి మనకి సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. థ్యాంక్ యూ గిరిజ గారు. విష్ణుకుమారి గారు, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీరు ఈ సమస్యను ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మామూలుగా సమాజంలో స్త్రీల సమస్యలన్నా, అంటే దానిలో భాగంగా బాలికల సమస్యలన్నా చాలా తక్కువ ప్రాధాన్యత, చాలా తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అంటే విషయం ఏంటి అంటే, వీళ్ళు అసలు నిర్ణాయక శక్తులు కాదు, వీళ్ళతోటి మనకేంటి పని అనే ఒక నిర్లక్ష్యం ధోరణి అయితే ఉంది. దీన్ని మనం కాదనలేము. సరే, సమస్య అయితే ఇది, మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేదే మనం ఆలోచించాలి. గత 10 సంవత్సరాల కాలాన్ని మనం చాలా ప్రామాణికంగా తీసుకుంటే, మరీ నానాటికి తీసుకట్టు నాగంబొట్టు లాగా చేశారు. గత 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ పాఠశాలల విషయంలో చాలా చాలా అంటే సీతకన్ను కాదు, ఇంకా అంతకన్నా పెద్ద కన్ను వేశారని చెప్పొచ్చు. పైగా టీచర్లు లేరు అనే ఒక కారణం చేత స్కూళ్లను విలీనం చేయటం ఒకవైపు అయితే, విద్యార్థులు లేరు అని చెప్పి స్కూళ్లను విలీనం చేయటం ఇంకొక. ఒక పల్లెటూరు నుంచి ఒక పల్లెటూరులో ఉన్న స్కూల్ తీసేస్తే వాళ్ళకి వేరే ఊరు వెళ్ళి చదువుకోవటము అనేది ఉండదు ఆడపిల్లలు. ఎందుకంటే భద్రతా దృష్ట్యా వేరే ఊరు వెళ్తే ఏం జరుగుతుందో అని చదువు మానిపించడమే అయిపోతుంది. ఇలా డ్రాప్ అవుతున్న పరిస్థితుల్లో ఈ బాత్రూములు లేకపోవటం అనేది ఇంకొక సమస్య. వినడానికి చూడడానికి ఇది కూడా ఒక సమస్య అని మాట్లాడతారు. కానీ అంటే ఇన్ని పనులు జరుగుతుంటే బాత్రూమ్ లేదంటారేంటి మీరు అనే ఒక అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ఫీలింగ్ ఏంటి అంటే, ఈ హైదరాబాద్ను చూసి రాష్ట్రం అంతా ఇలాగే ఉంది అనుకుంటారు. అసలు హైదరాబాద్లోనే మేడం జిఎస్ మక్తా గురించి మేడం చెప్పారు, మక్తాలో స్కూల్ గురించి చెప్పారు. అసలు ఆ స్కూల్ గురించి చెప్పారు, కానీ ఇంకెన్ని స్కూళ్ళు అలాంటివి ఉన్నాయో. ఇక్కడ 2 విషయాలు. బాలికలు ఒక రకంగా వాళ్ళు గుర్తింపులోకి రాకపోవటం, అంటే వాళ్ళ సమస్యను సమస్యగా చూడకపోవటం ఒకటి. దీనికన్నా మించి పేదల సమస్య పట్టదు. గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు వెళ్తారు? పేదోళ్ళు వెళ్తారు. పేదోళ్ళకు కూడా చదువు కావాలా? ఇప్పుడు నిన్న మొన్న ఒక పెద్ద ఆయన ఎంత అంటే బాంబే వేయాలనిపించింది. స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, నన్ను నేనే సవరించుకుంటున్నా, కానీ కోపం అంత వచ్చింది. ఏంటి అంటే, కటికి వాళ్ళు ప్లేస్లోకి ముస్లిమ్సే వచ్చేస్తున్నారు, బట్టలు ఉతికే వాళ్ళ దానిలోకి ముస్లిమ్సే వచ్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే ఈ నిర్లక్ష్యం చూడండి, అది ఏదో జస్ట్ పైపైన మాట్లాడిన మాట కాదు. పేదవాళ్ళు పేదవాళ్ళలానే ఉండాలి, ఏ వృత్తి చేసుకునే వాళ్ళు ఆ వృత్తిలోనే ఉండాలి. ఇప్పుడు ఆరికటికలో వాళ్ళు రిజర్వేషన్ ఉంది వాళ్ళకి, ఆ రిజర్వేషన్లో నుంచి చదువుకుని వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చి అయినా వాళ్ళు ఆ వృత్తి చేయాలా? రావద్దా వాళ్ళు బయటికి ఆ వృత్తిలోంచి? అట్లాగే రజకుల విషయమైనా అంతే, ఆడపిల్లల విషయమైనా అంతే. ఇక్కడ పేదవాళ్ళకి
ఆడపిల్లలకి పెద్ద వ్యత్యాసం ఉందని నేను అనుకోను. అందుకని ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆడపిల్లల సమస్యల గురించి పట్టించుకోవట్లా. దీనికి కావాల్సింది ఏంటి అంటే ప్రభుత్వాలకి బాగా నిద్రపోతున్నాయి, మొద్దు నిద్ర. ఇప్పుడు దున్నపోతు మీద వర్షం అంటారు, అంతకంటే మించిన మాట ఏదన్నా ఉంటే హిప్పోపటమస్ మీద వర్షం పడిందని చెప్పాలి వీళ్ళని. అయితే ప్రజలు తమంతట తాముగా సంఘటితమయ్యి ఆ ఏరియా స్కూల్లో పరిస్థితి ఏంటి అని మనము ఆ ఏరియా ప్రజలకి ఒక అవగాహన కలిగించి స్కూల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తే గానీ ఈ పని కాదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అందరం అమెరికా గురించి చాలా గొప్పలు చెప్పుకుంటాం కదా. షార్ట్ గా కన్క్లూడ్ చేయరా? నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా గురించి గొప్పలు చెప్పుకుంటాం కదా. అమెరికాలో ఏరియా స్కూల్స్ అని ఉంటాయి. ఆ ఏరియాలో స్కూల్లో పేరెంట్స్ కమిటీలు ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి పేరెంట్స్ కమిటీలు, కానీ పేరెంట్స్ ఎప్పుడు వెళ్ళరు మీటింగ్. అయితే ఈ పేరెంట్స్ కమిటీల్లో పేరెంట్స్ ని కనుక ఇన్వాల్వ్ చేస్తే, ఆ పేరెంట్స్ లో కూడా తల్లుల్ని ఇన్వాల్వ్ చేస్తే, అంటే ఈ విషయంలో తల్లుల కమిటీలో తల్లులు ఉండాలి ఖచ్చితంగా, తండ్రులు మాత్రమే కాదు. ఈ తల్లులు ఉంటే ఆ తల్లులకు అర్థమవుతుంది ఆడపిల్లల సమస్యలు ఏంటో. అందుకని ఏంటంటే మనము స్థానిక బాధ్యత, స్థానిక ప్రజలు తీసుకోనంత వరకు ఈ ప్రభుత్వాలు ఇలాగే వేషాలు వేస్తాయి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. నాగరాజు గారు మీరు చెప్పండి, ఈ సమస్య అనేది జెండర్ ఈక్వాలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అంటే మగపిల్లలకు కూడా సేమ్ సమస్య ఉంటుంది. ఇంకొకటి టీచర్స్, ఇప్పుడు మీరున్నప్పుడు మీరు ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా నడుపుతున్నారు కాబట్టి, ఇటువంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు మీరు వర్క్ చేస్తారు కాబట్టి దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇది ఆడపిల్లల సమస్య కాదు, లేడీ టీచర్స్ కూడా సేమ్ సమస్య ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి, అవి బయట వాళ్ళు పిల్లలు చెప్పడం కన్నా పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ టీచర్స్ మీరు తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా ఇంపాక్ట్ ఉండిందా? అక్కడ కూడా ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చిందా? ఓవరాల్ గా ఈ సమస్యను టీచర్స్ దృష్టి పెడితే ఎలా వర్క్ అయింది? అది కూడా ఇట్లాగే ఉందా? ఏం చేయలేరా టీచర్స్? అట్లీస్ట్ పిల్లల్ని వదిలేయండి, దాని గురించి చెప్పండి. ఫెడరేషన్ భావజాలంతో పనిచేసే సంఘాలు ఉపాధ్యాయ సమస్యల మీదనే కాదు, విద్యార్థి సమస్యల మీద, పాఠశాల సమస్యల మీద నిరంతరం కొట్లాడుతూనే ఉంటాము. గవర్నమెంట్ దృష్టికి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము చేసే కరపత్రాలు, ధర్నా కార్యక్రమంలో కూడా ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాల సమస్యలు కూడా ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉంటాం. కానీ గవర్నమెంట్ పెడచెవిన పడుతూ ఉంటుంది. ఇంతకుముందు కృష్ణకుమారి మేడం అంటే ఒకటి గుర్తుకొచ్చేది నాకు. పేదరికంకు అమ్మాయిలకు పెద్ద తేడా లేదు అని అంబేద్కర్ గారు కూడా ఆ రోజు చెప్పారు. ఎస్సీ ఎస్టీలు అంటరాని వాళ్ళు కాదు, సొసైటీలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న మహిళలు కూడా అంటరాని వాళ్ళే. ఎందుకంటే మహిళల సమస్యలు కూడా అట్లా ఉంటాయి, మహిళల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలకు చాలా బడుగు బలైన వర్గాల పిల్లలు వస్తారు. వారికి ఈ సమస్య ఉన్నా కూడా ఎక్కడ తీసుకుపోవాలో తెలియదు. వాళ్ళు ఎక్కువ తల్లిదండ్రులు కూడా ఎక్కువ నిత్యం కూలి పనులకు పోతూ ఉంటారు. ఈ పాఠశాల సమస్యల్ని, పిల్లలకి ఎదురయ్యే సమస్యలు వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ విద్యార్థులకు చెప్పినా కూడా పెద్దగా వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. వాళ్ళు దాన్ని బడికి పొమ్మని చెప్తారు తప్ప దీన్ని పెద్ద సమస్యగా వాళ్ళు ట్రీట్ చేయరు దాన్ని. కాబట్టి ఇక్కడ కూడా ఒక లోపం ఉంది. కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్ గా ఇప్పుడు అంతకుముందు ఉన్నట్టు పేరెంట్స్ కమిటీలు ఉండేది, ఇప్పుడు పేరెంట్స్ కమిటీలు ఏం లేవు. అమ్మ ఆదర్శ కమిటీలు అని వేశారు. అమ్మ ఆదర్శ కమిటీలు ఏంటిది అని అంటే అమ్మ మాత్రమే ఆదర్శం. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు పేరెంట్స్ కమిటీకి చైర్మన్ ఆ స్కూల్లో పిల్లలు చదివే తల్లిలో తండ్రో చైర్మన్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్ మహిళలను పెట్టారు. అంటే వాళ్ళు నేను తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ మాకు ఒక చైర్మన్ ఉంటుంది మా స్కూల్లో, వాళ్ళ పిల్లలు మా స్కూల్లో ఉండరు అని అంటే ఆ స్కూల్ ఎక్కడైతే వస్తుందో ఆ బీవో అంటాం కదా డాక్టర్ గ్రూప్ వాళ్ళని మాత్రమే చైర్మన్ గా పెడుతుంది. వాళ్ళు ఏం పట్టించుకుంటారు? వాళ్ళ పిల్లలు ఉంటేనే పట్టించుకోలేని పరిస్థితి, వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు? అంటే ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఎలక్షన్లో మనందరం గమనిస్తాం, మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యల గురించి పెడతారు, చాలా సమస్యలు పెడతారు, కానీ పాఠశాల సమస్యల మీద ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టరు. మీ పాఠశాలను ఇట్లా డెవలప్ చేస్తాం, అట్లా చేస్తామని ఎప్పుడు పెట్టరు. అది మనం కూడా పెద్దగా ఇష్యూ అంటే దాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని కూడా పట్టించుకోము. దాన్ని పోయినసారి ప్రభుత్వము మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఉన్న టాయిలెట్స్ కూడా కొట్టిండు. కొత్తది కట్టేసరికి
గవర్నమెంట్ పోయింది, ఆ కాంట్రాక్టర్ పైసలు లాగా అక్కడ వదిలేసిపోయారు, అంటే ఉన్నాయి కూడా తీసేసిపోయారు. అది అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో ఉంది. ఈ విద్య మీద ఎట్లా ఎక్కుపడుతుంది అని అంటే, అమ్మాయిలు ఒక్కరోజు బోధన లేకపోయినా, ఇంతకుముందు చెప్పిన బోధన లేకపోయినా, పెద్ద బ్లాక్ బోర్డ్ లేకపోయినా కూడా పెద్ద చదువైన కొనసాగుతుంది, ఇబ్బంది ఏం కాదు, చెప్పగలుగుతాం. కానీ అదే టాయిలెట్స్ లేవనుకో అమ్మాయిల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది, అమ్మాయిల చదువుకు చాలా దూరం అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ జెండర్ ఈక్వాలిటీ కింద మనం మాట్లాడుకుంటే, ఈ జెండర్ వివక్షత అనేది మొదటి నుంచే ఉంది. కొంత ఫెమినిస్టులు కావచ్చు, కొంత మాలాంటి ఫెడరేషన్ భావజాలు ఉండడం వల్ల అప్పుడప్పుడు సదస్సులు పెట్టి కొట్లాడుతూనే ఉన్నాం. ఈ అమ్మాయిల కాడికి వచ్చేసరికి ఏంటంటే, ప్రత్యేకంగా పాఠశాలలో అమ్మాయిలు అబ్బాయిలు ఈ టాయిలెట్స్ కట్టియాలి అనే ఆలోచన గవర్నమెంట్ ఉండదు. టాయిలెట్ శాంక్షన్ చేస్తుంది, 2-3 కడతారు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనే కూడా ఆలోచన చేయదు. అది ఇప్పుడు టాయిలెట్స్ ఉన్న దగ్గర నీటి ఫెసిలిటీస్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ గవర్నమెంట్ పాఠశాలకు నిధులు లేవు. ఆ ఉన్న నిధులతోటి హెచ్ఎంలు సర్దుకుపోతా ఉంటారు. ఇది ఇంతకుముందు మీరు అన్నట్టు ఇది ఓన్లీ విద్యార్థుల సమస్య కాదు, స్టాఫ్ సమస్య కూడా. మహిళా టీచర్లు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది స్కూళ్ళల్లో. వాళ్ళు ఎంత ఇప్పుడు ఒక్కొక్కరు 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చే స్టాఫ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇక వాళ్ళ పరిస్థితి ఇక మనం చెప్పవలసిన అవసరం, ఊహించవచ్చు. అలాంటి మహిళా టీచర్లు ఇబ్బంది పడే పరిస్థితి కూడా స్కూళ్ళల్లో ఉంది. ఇక వాళ్ళే ఇబ్బంది పడతాం, చూస్తూ ఉంటాం మనం, కానీ ఏం చేయలేని పరిస్థితి. గవర్నమెంట్కి తెలియని ఏం కాదు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నడూ కూడా పాఠశాలకు వచ్చి సందర్శించి సమస్యలు అడిగిన పరిస్థితి ఉండదు. ఆ దృష్టికి తీసుకపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఏమన్నా అంటే మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాం, మంత్రి దృష్టికి తీసుకుపోతాం అంటారు తప్ప దాన్ని పట్టించుకోరు. ఇది గవర్నమెంట్ దగ్గర పక్కా ఉన్నది, ఈ సమాచారం ఉంది, ఏం లేదు. దీనిలో మనకు పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవు అంటే, ప్రభుత్వ విద్య మీద ప్రభుత్వాలు ఎప్పుడో తన దృష్టిని తీసేసినాయి అంతే. ప్రభుత్వ విద్య మీద నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వ విద్యను ఇంకా కుంటుపడేయడానికే యంగ్ ఇండియా స్కూల్స్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, మీ విద్యారంగంలో బాగా సంస్కరణలు తీసుకొస్తామని, ఈ విద్యాశాఖను విద్యను మేమే బాగా అధ్యయనాలను ఉద్దేశం విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు. ఏం మార్పు ఏం రాలేదు. అది ఇది ఎంత ఈజీ మేడం, అది గవర్నమెంట్ తెలియని ఉన్నది. ఈ యూడైస్ నివేదిక అనేది ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర పోయిన తర్వాతనే, అప్రూవల్ అయిన తర్వాతనే బయటకు వస్తుంది. ఇది అంతా తెలియనిదేమి కాదు, గవర్నమెంట్ తెలిసిన విషయమే. కావాలని నిర్లక్ష్యం చేయడం, ఇది వీళ్ళు నిర్ణయాత్మకమైన శక్తులు కావు రాజకీయంగా విద్యార్థులు, కాబట్టి వీళ్ళని పట్టించుకోరు. వీళ్ళకే కనుక ఓటకు లేకుంటే వీళ్ళు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించి ఉంటే అప్పుడు సమస్య వచ్చేది. ఇంకోటి కూడా ప్రధానంగా ఏంటంటే మేడం, ఒకప్పుడు విద్యార్థి సంఘాలు చాలా బలంగా ఉండేవి, చాలా సమస్యలు దృష్టికి పోయేవి. ఇప్పుడు ఆ సంఘాలకు నాయకత్వాలకు వచ్చే విద్యార్థులు కూడా చాలా తక్కువైపోయారు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గిపోయినాయి. ఈ సమస్య కూడా ప్రధానంగా ఉండిపోయింది. ఒకప్పుడు టాయిలెట్స్ మీద పెద్ద ఉద్యమాలు చేసినాం మేము, మాలాంటి పీడిఎస్ లో చేసినప్పుడు, విద్యార్థి సంఘంలో చేసినప్పుడు చాలా కొట్లాడాం. కానీ ఇప్పుడు అసలు లేదు. ఆ విద్యార్థి సంఘాలు అలానే ఉన్నాయి. ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా, ఉపాధ్యాయ సంఘాలకు కూడా వచ్చుడు కూడా చాలా తక్కువ అయిపోయింది. ఈ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వచ్చినాక ఇవి తగ్గిపోయినాయి. అంటే ఒక సామాజిక సమస్యగా, సామాజిక కోణంలో సామాజిక సమస్యగా పరిగణించినప్పుడే ఈ టాయిలెట్స్, వాష్రూమ్స్ ఇలాంటి సమస్యలు పరిష్కారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. గిరిజ గారు మీరు చెప్పండి, ఈ సమస్య మొత్తాన్ని మనం చూసినప్పుడు గవర్నమెంట్ విద్యాలయాలు నిర్వహించాలి, అది ప్రైమరీ బాధ్యత, విద్యా వైద్యం ఇవన్నీ. ఈ నేపథ్యంలో గ్రాంట్స్ ఇవ్వడం, ఏదైతే కన్స్ట్రక్ట్ చేయడం, ఇన్ని చేస్తూ, అంటే ఇది గవర్నమెంట్ ఫాల్ట్ గా చూడాలా, ఇన్ బిట్వీన్ ఉండే ఇంటర్మీడియట్ లో ఈ లెవెల్లో ఉండేటువంటి అధికారుల లోపంగా చూడాలా, ఎవరిది ఇక్కడ వైఫల్యంగా చూడాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో కొంత చెయ్యాలని, అంటే చెయ్యాలనే అది ప్రజలకు చూపించడానికి కావచ్చు, ఓట్ల వ్యూహం కావచ్చు. గ్రాంట్ చేయడం చేస్తుంది, మీరు అన్నట్లు కడుతున్నారు, కూలగొడుతున్నారు, అది వేరే విషయం. కానీ కట్టే ఆలోచన ఉంది, మీరు అన్నట్టు సువిధ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినప్పుడు గవర్నమెంట్ కి ఇంటెన్షనల్ గా దాన్ని ఫెయిల్ చేయాలనే ఉద్దేశం ఉండదు. అట్లీస్ట్ లిమిటెడ్ ఫండ్ తో కొన్నైనా నిర్వహించాలనుకుంది. కానీ ఈ మెయింటెనెన్స్ ఫెయిల్యూర్ అనేది కంప్లీట్ గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటారా, మధ్యలో ఉన్న అధికారుల ఫెయిల్యూర్ అంటారా? ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూరేనండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను, ఆ ఫండ్, ఆ ప్రాజెక్టు ఉన్నంత కాలం అది పనిచేస్తుంది. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ కోసం ఎవరు పట్టించుకోకపోవడం. ఎవరు పట్టించుకోవాలి? గవర్నమెంట్సే పట్టించుకోవాలి. మళ్ళీ అది పట్టించుకోకపోవడం. రెండవది, ఏవైతే బేసిక్ ఉందో ఇందాక మీరు చెప్పినట్టు విద్యా వైద్యం, ఈ రెండింటినే గవర్నమెంట్ కాలరాయాలని చూస్తుంది. అది ఓపెన్ సీక్రెట్. అంటే ముఖ్యంగా అందులోనూ విద్య, బీదవాళ్ళు, ఇందాక కృష్ణకుమారి గారు చెప్పినట్టు పేదవాళ్ళు చదువుకొని తెలివివంతులైతే, ప్రశ్నించడం మొదలైతే ఏ గవర్నమెంట్ కైనా వాళ్ళ ఉనికికి ప్రమాదం. అందుకని గవర్నమెంట్ పైకి చేస్తున్నట్టు ఉంటుంది,
కానీ చిత్తశుద్ధి ఉండదు. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి ప్రమాదం పొంచి ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసు. అంటే ఎప్పుడైతే పేదవాళ్ళు అధిక సంఖ్యలో బాగా చదువుకొని ఉన్నత విద్యలకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళ ఉనికికి పెద్ద ప్రమాదం కాబట్టి అది కింది స్థాయిలోనే తుంచేసే ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. అందుకే విద్యకి మనకు నిధులు కూడా తక్కువ కేటాయించడం అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం డేబై. అలాగే వైద్యం కూడా. ఇకపోతే అధికారులది అంటే అధికారులది ఏముందండి, వాళ్ళు కూడా ఎంప్లాయీస్, కొంచెం పెద్ద ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, పెద్ద ఉద్యోగులు. అయితే కొంతలో కొంత కాస్త అధికారులు కానీ హెచ్ఎంలు కానీ కొంతవరకు పట్టించుకుంటే ఆ స్కూల్ పరిమితి వరకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతగా మేము అనుకున్నట్టు ఇప్పుడు టీచర్ పేరెంట్స్ కమిటీస్ లేవు, కానీ నేను పనిచేస్తున్నప్పుడు ఆ కమిటీస్ ఉండేవి. పేరెంట్స్ ఎవరు మీటింగ్స్ కి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళది నిత్య జీవన స్ట్రగుల్ అది. ఒక రోజు వర్కింగ్ డే రోజు వాడు మీటింగ్కి వస్తే కూలిపోతే వాడు బతకలేడు, ఆ పూట తినలేడు. అలాంటి స్ట్రగుల్ వాళ్ళకి ఉంటది కాబట్టి వాళ్ళు రారు. సింపుల్ గా హెచ్ఎంలు గానీ అధికారులు గానీ ఏమనుకుంటారు, అవునండి ఎంత పెట్టినా కూడా వాళ్ళు రావట్లేదు, ఏం చేస్తాము? క్వశ్చన్ చేసేదాన్ని. ఆదివారం రోజు పెడదాం, వాళ్ళకి ఎప్పుడైతే రావడానికి వీలుంటుందో ఆ రోజే మనం మీటింగ్ ఎటొచ్చి వాళ్ళ దగ్గరికి సమస్యలు పోవాలి, వాళ్ళు కొంత కదలాలి, అప్పుడు ఏమైనా పనులు అవుతాయి అని. ఈ రకంగా అంటే హెచ్ఎంలు గాని ఉపాధ్యాయులు గాని కొంతమంది కాస్త తీసుకుంటే, అంటే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, తాత్కాలికంగా కొంతవరకు వాటిని మనం ఓవర్కమ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ బేసికల్ గా అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యం అని కూడా అనను. ఇందాక నాగరాజు గారు చెప్పారు, వాళ్ళు చిత్తశుద్ధి లేకపోవడం. అంటే వాళ్ళకి తెలియక కాదండి, తెలిసే కావాలని వాళ్ళు చేస్తారు ఆ విషయాలు. దానికి కారణం అంటే ఇందాకే చెప్పాను నేను. ఇంకోటి ఏంటంటే దీన్ని పాలసీ మ్యాటర్ కింద తీసుకోవాలి. ఇది చిన్న సమస్య కాదు నిజానికి. మామూలుగా అందరూ అనుకుంటున్నట్టుగా ఇది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య, చాలా జటిలమైంది. కాబట్టి దీన్ని పాలసీ మ్యాటర్ కింద తీసుకొని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టే దిశగా కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా అనుకుంటాను. థ్యాంక్ యూ గిరిజ గారు. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి. మీరు చాలా కంట్రీ మోడల్స్ ఇవన్నీ స్టడీ చేశారు కాబట్టి, అలాగే మన దేశంలో మిగిలిన రాష్ట్రాలను కూడా గమనిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటువంటి ఆస్కారం ఏమన్నా ఉందా? అటువంటి మోడల్స్ ఏమన్నా ఉన్నాయా? దీనికి పరిష్కారాలు ఏమున్నాయి అనుకున్నారు ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యి? బ్యూరోక్రసీలో కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తాకీదులు వెళుతూ ఉంటాయి, ఫైల్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే బలం ఉన్నోడి చేతిలోనే బెత్తం ఉంటది, బెత్తం ఉన్నోడికే బర్రె మాట ఉంటది. అందుకని ఏంటి అంటే దీనిలో ఏది ప్రాధాన్యత ఉన్న విషయము అనే దాని విషయంలో పనులు జరుగుతూ ఉంటాయి. దీనికి నాకు అర్థమైనంతలో ఒక్కటే పరిష్కారం అనిపిస్తుందండి. ప్రతి స్కూల్లోనూ ఆ ఏరియా ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో, టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు చదివినివ్వాలి. ఇప్పుడు ఒక మినిస్టర్ భోజనానికి వస్తున్నాడు అని చెప్తారు. రోజు ఆకస్మికంగా వస్తాడా మినిస్టరు ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భోజనానికి? రాడు. మామూలు రోజుల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటాయో తెలుస్తుంది. కానీ మినిస్టర్ వచ్చే రోజున అన్నీ ఉంటాయి. పైగా మినిస్టర్ ఆ స్కూల్లో తింటాడో లేదో కూడా డౌటే. అందుకని ఏంటి అంటే పోయినసారి ఒకసారి మన ఆకునూరి మురళి గారు వాళ్ళ అమ్మాయికి డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించారు. అట్లా గవర్నమెంట్ జీతాలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు కుటుంబాలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఆ కుటుంబాల తాలూకు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళాలి అనే నిబంధన కనుక పెడితే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతుంది. అలాగే ప్రభుత్వ విద్య అంటే ప్రభుత్వము విద్య మా బాధ్యత అనుకోకుండా దాని నుంచి నెమ్మదిగా తప్పుకుంటుంది. ఎట్లా ఈ ఉన్నాయి కదా
వాజ్పేయి తీసుకొచ్చింది అదేంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వాలు తప్పుకుంటానే నెమ్మదిగా టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు టీచర్లు కొన్ని స్కూళ్లలో అడాప్ట్ చేసుకున్న స్కూళ్లలో ప్రైవేట్ టీచర్స్ అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం 8,000. గవర్నమెంట్ స్కూల్స్ సంగతి నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం చెప్తారండి, ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని ఆ ఊర్లో సిటీలో సంగతే నేను చెప్తున్నా, ఆ ఊర్లో పెద్ద మనిషి సర్పంచి పలానా అమ్మాయిని పెట్టుకోండి అన్నారనుకోండి, ఆ అమ్మాయిని పెట్టుకుంటారు. ఆ అమ్మాయి ఆ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది, టీచర్కి అసిస్టెంట్ గా పనిచేస్తుంది. 4 టీచర్లు ఉండాల్సిన స్కూల్లో ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ ఉంటే 2 ఇట్లాంటి టీచర్స్ ఉంటున్నారు. వీళ్ళకి ఇచ్చే జీతం ఆ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు అసలు చదువే ఒక రకంగా కొండెక్కేటట్లుందండి. మనము బాత్రూమ్ల గురించి మాట్లాడుతున్నాము, అసలు చదువులే సరిగా లేవు, అసలుకే మోసం వస్తుంది. అందుకని ఏంటంటే ప్రభుత్వము విద్య నుంచి పక్కకి వెళ్లకుండా విద్య నా బాధ్యత, వైద్యం నా బాధ్యత అనుకుంటే తప్పితే, ఈ ప్రైవేటు వ్యవహారాలని పక్కన పెడితే తప్పితే, టీచర్లు వాళ్ళ పిల్లలు వాళ్ళు పాఠాలు చెప్పే స్కూల్లో చదివించాలి. ఆ ఆఫీసర్లు అక్కడ ఈవెన్ కలెక్టర్ అయినా సరే తన పిల్లల్ని ఆ స్కూళ్లలో చదివించేంత రకంగా పెడితే తప్పితే ఈ సమస్య పరిష్కారం కాదండి. ఎందుకంటే ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది, వేరే వాళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది? ఇది నేను బలంగా నమ్ముతున్నా. కాదండి, మనం మనసు విప్పి మాట్లాడుకున్నాము. ఒక స్కూల్లో బాత్రూమ్ సమస్యని స్కూల్ హెడ్ మాస్టరు ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కలిసి తలుచుకుంటే పరిష్కారం చేయలేరా? ఇప్పుడు టీచర్లకి ఏవో జీతాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి బోల్డ్ పెన్షన్లు వస్తున్నాయి అనేది నాకేం బాధలేదు. కానీ ఇవాళ ఒకసారి గట్టెక్కేసాము అంటే గట్టెక్కేసినట్టే అయిపోతుంది. ఆ కింద ఉన్న వాళ్ళకి చెయ్యిచ్చే ఉద్దేశం ఉండట్లేదండి పైకి వెళ్ళిన వాళ్ళకి. ఇది కూడా ఒక సమస్య అయి కూర్చుంది మన దేశంలో. అందుకని ఇది సమిష్టి బాధ్యత, సమాజం బాధ్యత అనుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ కృష్ణన్ కుమార్ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాం. ఈ సమస్య గురించి ఏమనుకుంటున్నారు అన్నది కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. నాగరాజు గారు ఫస్ట్ మీరు కన్క్లూడ్ చేయండి. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇప్పటికైనా యూడేస్ నివేదిక తన ముందుంది కాబట్టి యూడేస్ నివేదికను బాలికల గురించి టాయిలెట్స్ గురించి ఏదైతే నివేదిక ఇచ్చారో దాని మీద దృష్టి సారించవలసి ఉంటుంది. ప్రభుత్వానికి పెద్ద సమస్య ఏం కాదు. ఒక 200 కోట్లు కేటాయిస్తే పెద్ద 200 కోట్లనే గవర్నమెంట్ పెద్ద సమస్య ఏం కాదు. ప్రత్యేకమైన నిధులు అనేటివి తప్పనిసరిగా కేటాయించాలి. పాఠశాల వివరాలు యూడైస్ లో నమోదు చేయకపోతే, పిల్లల విషయాలు సార్ల విషయాలు నమోదు చేయకపోతే ఎలా అయితే ప్రశ్నిస్తా ఉన్నదో, ఇమ్మడికెమ్మడి రియాక్ట్ అవుతా ఉన్నదో, దీని మీద కూడా ప్రభుత్వం రియాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేక ఇప్పుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినారు, ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రేషియో ఫండ్ అని కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకునే ఫండ్ని ఖచ్చితంగా పాఠశాలకు ఉపయోగించవలసిన అవసరం ఉన్నది. అప్పుడైతేనే విద్యార్థినుల భవిష్యత్తు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడైతేనే ప్రభుత్వం మెయిన్ ఏంటంటే సామాజిక సమస్యగా కోణంలో చూసి దీన్ని పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. గిరిజ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుత్వమే పట్టించుకోవాలండి. ముఖ్యంగా విద్యను ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో అట్లా కాకుండా ఖచ్చితంగా పట్టించుకోవాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే యాజ్ ఏ డిటిఎఫ్ యూనియన్ గా కామన్ స్కూల్ సిస్టమ్ ని ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందాక కృష్ణకుమారి గారు చెప్పారు, స్థానిక నాయకుల పిల్లలు, టీచర్ల పిల్లలు, ఉద్యోగుల పిల్లలే కాదు, కామన్ స్కూల్ అన్నప్పుడు ప్రతి మంత్రి పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ప్యూన్ పిల్లల వరకు కూడా ఒకటే స్కూల్లో చదవాలి, ఒకటే స్కూల్లో చదివే విధానం ఉండాలి అనేది బేసికల్ గా కామన్ స్కూల్ విధానము. మేము ఇప్పుడు కొత్తగా ఏం కాదు, ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. అది అవుతుందా కాదా అనేది పక్కన పెడదాము. కాకపోవడానికి కూడా ఇందాక నేను చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. విద్యను నిర్లక్ష్యం చేయడం, ప్రశ్నించే దానికి వీలు లేకుండా బీదవాళ్ళని మరింత కిందికి నొక్కేయడం, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా విద్యలో చాలా చాలా మనము ఇప్పుడు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇలాంటి పోరాటాలు. ఇవన్నీ మనకు తెలుసు. ప్రభుత్వము బీదవాళ్ల విద్య పట్ల ఎంత
కావాలి అనే ఒక కుట్రపూరితం అనే మాట నేను అనాలో అనకూడదో కూడా అనొచ్చు కూడా, కావాలని చేస్తున్నదండి. ఇప్పుడు నిద్ర పోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళను లేపడం అనేది అసాధ్యమైన పని. సో గవర్నమెంట్ కూడా నిద్ర నటిస్తోంది విద్య విషయంలో, పిల్లల విషయంలో. విద్య విషయమే ఇట్లా అన్నప్పుడు అందులో ఒక భాగమైన టాయిలెట్స్ సంగతి అది చిన్నది కాదు. నిజానికి విద్య కంటే కూడా ఈ టాయిలెట్ సమస్య చాలా పెద్దది. ఆ సమస్య పట్ల తీవ్రంగా ఆలోచించాలి, పట్టించుకోవాలి. దాని కొరకు మనం ఇలా ఏదో చిన్నగా మాట్లాడితే సరిపోదు, పెద్ద ఎత్తున ఉద్యమాలే చేయాలి. కామన్ స్కూల్ విధానానికై అందరము కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ గిరిజ గారు. కృష్ణకుమారి గారు మీరు కన్క్లూడ్ చేయండి. బడ్జెట్ ఉంది కదండి, విద్యకి కేటాయింపులు అనేది ఎప్పటి నుంచో ఇప్పుడు కేటాయిస్తున్నది సరిపోదు, బడ్జెట్ పెంచాలి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నాం. నేను స్టూడెంట్ యూనియన్స్లో ఉన్న టైంలోనే విద్యకి కేటాయింపులు పెంచాలి అని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు 2.5% బడ్జెట్లో కేటాయిస్తున్నారు విద్యకి. దాన్ని 6%కి చేశారనుకోండి, ముప్పడిగా నిధులు ఉంటాయి. అసలు విద్యకు కాకపోతే దేనికి పెడతారండి డబ్బులు? ఇప్పుడు ఈనాటి బాలలే రేపటి పౌరులని చెప్తున్నారు, ఈ దేశానికి వెన్నుముక అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళని తయారు చేసే విషయంలో ఎందుకు మనం నిర్లక్ష్యం వహిస్తున్నాము? అసలు ఒక బడ్జెట్ని రూపకల్పన చేసే టైంలో వీళ్ళు విద్యార్థులు ఎందుకు వాళ్ళ దృష్టిలో విద్యార్థులు ఎందుకు ఉండట్లేదు? అసలు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుంటే, విద్యారంగాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంత తక్కువ ఎందుకు కేటాయిస్తారు? ఈ విషయాలన్నిట్లోనూ మార్పు వస్తే తప్పితే, విద్యకి కేటాయింపులు పెరిగితే తప్పితే, విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అవసరాలు, ఆవశ్యకత అనే విషయాల మీద ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఎమ్మెల్యేలు ఇచ్చేవి, ఎంపీలు ఇచ్చేవి కాదండి. అసలు పిల్లలతోటి అనుక్షణం ఉండే టీచర్స్ ఇచ్చే, ఆ టీచర్స్ సంఘాలు ఇచ్చే రిపోర్ట్ల మీద గనక ప్రభుత్వము వాటిని అంటే తీసుకునే బుద్ధి జ్ఞానం గనక వాళ్ళకు ఉంటే గనక, అంటే ఆ మాత్రం విశాల హృదయం ఉంటే గనక ఈ సమస్య, అసలు విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా. అవ్వకుండా అయితే ఉండవండి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. ఓవరాల్ గా ఈ సమస్యకి మూలమైతే ప్రభుత్వ వైఫల్యం అని మీ ముగ్గురు తెలియజేశారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి వీరన్నట్టు ఒక సొల్యూషన్ గా ప్రభుత్వ అధికారుల పిల్లలు చదవాలన్న రూల్ అయితే వస్తే ఇక అది తప్పనిసరి ఒక కంపల్షన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. చూద్దాం, అట్లీస్ట్ ఈ రిపోర్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ అయినా ఒక కైండ్ ఆఫ్ కళ్ళు తెరిచేలా ప్రభుత్వం చేసి ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఏమన్నా ప్రవర్తిస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు, గిరిజ గారు, నాగరాజు గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇద్దరితో ఈ చర్చ ముగిద్దాం.